లెవెల్లో చేస్తుంది అనమాట. ఇంకా కెమెరామ్యాన్ గురించి సాంగ్ అసలు ఏముందన్న అర్థం సాంగ్ వినడం. థ్యాంక్ యూ కింగ్డమ్. సారీ కొండన్నకి హిట్ పడాలరా. ఇప్పుడే మన కింగ్డమ్ మూవీకి వెళ్ళొచ్చాం అనమాట. కొట్టేశాడు ఈసారి దేవుడు కనికరించినట్టు కొన్నానని. యాక్చువల్ గా ప్రతి మూవీలో ప్రతి సీను ప్రతి యాక్షన్ ప్రతి ఒక్క హైలైట్ అనమాట. మ్యూజిక్ గానీ అసలు మ్యూజిక్ అయితే ఆల్రెడీ ఎగ్జామ్ చేసే పనే, మళ్ళీ ఇంకెక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే మ్యూజిక్ కొట్టడానికి ఇంకా స్కోప్ ఇవ్వలేదు. అవును, స్కోప్ ఇచ్చుంటే ఇంకా మస్తు కొట్టిండు. స్కోప్ ఇచ్చి ఇంకా బెటర్ గా చూపించాడేమో అని చెప్పి అనిపించింది. సో దాని తర్వాత విలన్ కూడా అసలు నెక్స్ట్ లెవెల్ యాక్ట్ చేసినారు. అంతా చాలా బాగా అనిపించింది. యాక్టర్స్ అసలు ఒక్కరొక యాక్టింగ్, ఇంకా ఇది యాక్టింగ్ ఇట్లా చేస్తుందని చెప్పడానికి లేదు, ప్రతి ఒక్కరు ఆ లెవెల్లో చేస్తారు అనమాట. ఇంకా కెమెరామ్యాన్ గురించి చెప్తే పర్ఫెక్ట్ ఫ్రేమ్, పర్ఫెక్ట్ షాట్. ఎడిటర్ అయితే స్పెషల్ క్రెడిట్స్. హీరోయిన్ ఎందుకు పెట్టారో తెలియదు, ఉంటుంది అంతే. హీరోయిన్ ఎందుకు చెప్పింది ఇంటర్వ్యూ, అంతగానో మెయిన్ లీడ్ 2 సీన్లలో ఉంటుంది బ్రో. ఒకటి ఏ ఉంటుంది అసలు హీరోకి హీరోయిన్ మధ్యలో ఏముండదు. అసలు సాంగ్ ఉందనే విషయం కూడా, సాంగ్ అసలు ఏముందని వాళ్ళిద్దరు సాంగ్ వినడానికి. వాళ్ళిద్దరు కెమిస్ట్రీ అసలు కలవడమే, వాళ్ళు ఎందుకు కలుస్తారో అర్థం కాదు. అసలు వేస్ట్ గా హీరోయిన్ అనమాట. హీరోయిన్ పక్కకు పెట్టేస్తే ఈ సినిమా మొత్తం చాలా బాగుంది అనమాట. కొండన్న యాక్టింగ్, అసలు కొండన్న యాక్టింగ్ కి అసలు లేదు. స్టోరీ సెలెక్షన్ ఈ డేస్ పెట్టిండంటే అర్థం చేసుకోవాలి. ఆ స్టోరీ కూడా, స్టోరీ వదిలేయండి, ఎలివేషన్ షాట్స్, స్టోరీ పట్టించుకోకుండా మిగతాన్ని చూస్తే బాగానే ఉంటది. మనకు సినిమా ఎట్లా ఉంటుందో స్టార్ట్ అవడమే మెల్లమెల్ల హైప్ అనమాట. ఇప్పుడు ఒక సినిమా పడిపోతుంది అన్న దగ్గర మళ్ళీ సినిమా లేపుతా ఉంటారు అనమాట. తీసుకొని వెళ్ళిపోతాడు. ఎక్కడెక్కడ సినిమా చైర్లలో ఉన్నారు, ఎక్కడెక్కడ సినిమా డౌన్ ఉంటుందో ఆ డౌన్ ఏరియాలో నీకు బీజం తో హైప్ ఇస్తుంటారు అనమాట. ఆ ఎలివేషన్ మేజర్ గా సినిమాకి ప్లస్ పాయింట్ వచ్చేసి ఎలివేషన్, ఆ మ్యూజిక్, కొండన్ యాక్టింగ్, ఈ 3 సినిమాకి ప్లస్ పాయింట్ అనమాట. కూల్ ట్విస్ట్లు స్టార్టింగ్ నుంచి అయినా కూల్ ట్విస్ట్ లో ఓపెన్ చేసుకుంటూ వెళ్ళిండు అనమాట. షాక్ అయ్యే లోపే నువ్వు స్టోరీలోకి తీసుకొని వెళ్ళిపోతాడు. కూల్ ట్విస్ట్, ఆ స్టోరీలో వాడి ఆ ట్విస్ట్ ఉందన్న విషయం కూడా ఒక్కోసారి ఫర్గెట్ చేస్తూ ఉంటాం. ఇంకోటి ఏంటంటే మన డైరెక్టర్ టోటల్లీ జాన్రా చేంజ్ చేసేసిండు. లవ్ స్టోరీ, కూల్ కైండ్ హార్టెడ్ పర్సన్ బ్రూటల్ గా మారితే ఎట్లుంటుందో చూపించింది. బ్రూటల్ ఇంకొంచెం బ్రూటల్ యాక్చువల్లీ లాస్ట్ లో విలన్ ని చంపడం కూడా సింపుల్ గా చంపడం కాకుండా ఇంకా బ్రూటల్ గా ప్లాన్ చేయాలని నాకు అనిపించింది, నా పర్సనల్ ఒపీనియన్ అది. ఎందుకంటే వాళ్ళు అన్నట్టు ఎంత ప్రేమో వాళ్ళని చంపడంలో చూపించాల్సింది లాస్ట్ కి అయితే ఇంకా బెటర్ గా చూపించచ్చు అనిపించింది నాకు దాన్ని. ఇంకోటి మన ఇక తెలుగు ప్రశాంత్ నీల్ ఒక ఆరా ఒక సైడ్ అట్లా ఓపెన్ చేసింది మన ఈ గౌతమ్ తిన్ననూరే. నాకు పర్సనల్ ఒపీనియన్, ఇక సినిమాని అయితే ఒక ర్యాంప్ లో తీసుకొని వెళ్ళిపోయాడు. నీకు స్టార్టింగ్ నుంచి చెప్తున్నా కదా, స్పెషల్ క్రెడిట్ బై ఎడిటర్. అసలు ల్యాగ్ సీన్ అనేది, పర్ఫెక్ట్ కట్ అనేది ఏందన్నా ఉంటే అది కింగ్డమ్. పర్ఫెక్ట్ కట్ అంటే ఏందో కింగ్డమ్ సినిమా చూస్తే మీకు అర్థం అవుతుంది. ఎడిటర్స్ బి లైక్ అన్నట్టు ల్యాగ్ సీన్ అనే లేదు. ఒక్క సీన్ అనిపించిన ప్రతిసారి మన అనేది వచ్చి బీజం కొడతాడు అనిపిస్తుంది అనమాట. ఏంది సీన్ ఇట్లుంది అనిపించే లోపు అనేది దందని కొట్టేసరికి అరే సీన్ బాగుంది కదా అంటే మనకే అనిపిస్తుంటది మళ్ళా. సో సినిమాని ల్యాగ్ చేయకుండా ఒక రిథమ్ లో తీసుకెళ్ళిపోయారు. కెమెరా వర్క్ కూడా పర్ఫెక్ట్, లైటింగ్ వాడారు, పర్ఫెక్ట్ ఇంట్రడక్షన్స్ కానీ అన్ని, ఎవ్రీథింగ్ ఈస్ గుడ్. కుకింగ్ అంతే. బై గౌతమ్ హైదరాబాద్ బిర్యానీ బెస్ట్ కుకింగ్ అంటే హైదరాబాద్ బిర్యానీ కూడా గుర్తురావాలి. అందులో ఇది గౌతమ్ తిన్నది ఒక చిన్న పార్ట్ మాత్రమే. ఇంకా తెలుగు సినిమాలలో ఇంకా యూనివర్స్ చూస్తుంటే కదా చెప్పి ఇప్పటి నుంచి మొత్తం ఇట్లాంటి సినిమా తీయడానికి అది చేస్తా అని చెప్పాడు. సో ఓవరాల్ గా సినిమాకి ఇచ్చే రేటింగ్, మనం ఇచ్చే రేటింగ్ ఎంత? మనం ఇచ్చే రేటింగ్ ఇప్పుడు టమాటాలు వద్దులే, టమాటాలు ఆలుగడ్డలు ఉల్లిగడ్డలు ఇవన్నీ ఎందుకే మనకి రేటింగ్ కాదు, జెన్యూన్ మా ఫీలింగ్. మేము 5 కి నేనైతే 3.5 ఇస్తా. నేను 4 ఇస్తా. ఓకే. ఇంకోటి ఏంటంటే పార్ట్ 2 కోసం ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి, ఎందుకంటే హుక్ పాయింట్ వదలలేదు అసలు. బాహుబలి అని అంటే ఒక
హై టెన్షన్ డ్రామా తోటి వెళ్ళినాం, కానీ దీనికైతే ఏం లేదు. చిన్న హుక్ పాయింట్ ఈ సినిమా ఏంటంటే వదిలేసిండు, అట్లా వదిలేసేసిండు, ప్లేన్ గా వదిలేసిండు. ఈ సినిమా కూడా ప్లేన్ గా ఓపెన్ అవుతుంది, మనకు ఒక క్రియేట్ అయ్యింది. అది కూడా అట్లా ప్లేన్ గా వదిలేసిండు. ఫస్ట్ హాఫే ఉందనుకొని, ఫస్ట్ పార్టే ఉందనుకొని చూసి ఎంజాయ్ చేసి రండి అంతే. సో ఆ ఎక్స్పెక్టేషన్ లేకుండా వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్క సినిమా వస్తుంది. ఎవరైతే హై ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటారో వాళ్ళకి సినిమా నచ్చకపోవచ్చు అని నా ఒపీనియన్. ఎందుకంటే మా ఒపీనియన్ అందరికి ఉండాలని. సో మీకేమనిపిస్తుంది, మీ ఒపీనియన్ అంటే మీరు సినిమా చూస్తే మీరు ఎట్లా ఫీల్ అయ్యారు, మీరు అది కామెంట్ లో చెప్పండి. కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, అందరూ మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. సినిమా మనందరం TFI బానిసలు లాగా అందరు సినిమాని చూడండి, కంపల్సరీ సినిమాని సపోర్ట్ చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ కింగ్డమ్.